వెల్కమ్ టు నైట్ బులెటిన్. ఇక వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ సగానికి మించి నిర్మాణం పూర్తయిన 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో అప్పగించే నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆస్తులను ప్రైవేట్ చేతుల్లోకి నెడుతోందని ప్రతిపక్షం వాదిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వివరించినట్లుగా నిధులు ఉన్నప్పటికీ పనులు నిలిపి ఆ తర్వాతే పీపీపీ మార్గం ఎంచుకున్నారని ఆరోపించారు. ఆరోగ్య విద్యలో సామర్థ్య విస్తరణ అవసరమే అయినా ఫీజు రీయింబర్స్మెంట్, ఫీజు నిర్మాణం, సీట్లపై ప్రభుత్వ నియంత్రణ, పారదర్శకత ఎంపిక, కాంట్రాక్ట్ షరతులు లేకుంటే భవిష్యత్తులో సామాజిక న్యాయం దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్ వారికి అప్పచెప్పాలనేటువంటి నిర్ణయం ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి జీవోను కూడా నిన్న కాక మొన్న విడుదల చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు అందరూ కూడా చూశారు. దాన్ని ఉద్దేశించి నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి మా పార్టీ తాలూకా స్టాండ్ని, అదే రకంగా ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి వారు చాలా వివరంగా నిన్న వారి సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద, ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు. ఆ రోజు మా హయాంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత 26 జిల్లాల్లో కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండాలి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటివి కేవలం 11 మాత్రమే ఉన్నాయి. మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర 2 లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీని 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా 500 కోట్ల రూపాయలు కేటాయించి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం. గతంలో మీ అందరికీ తెలుసు, విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా 5 కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు. క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకి 150 సీట్లు చెప్పిన, అంటే 750 మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది. ప్రాణం అంటే కేవలం ఉన్నవాడిదే కాదు, లేనివాడిది కూడా ప్రాణమే. వాడిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా నా మీద ఉంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకుని వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత ఆదర్శంగా నిలబడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం విచ్చేసి ప్రాంత ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కళ్ళగంటున్నటువంటి ఈ ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని, మెడికల్ కాలేజీని తీసుకుని వస్తే ఈ ప్రాంతం తాలూకా భౌగోళిక పరిస్థితులు ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు మారుతాయి. ఈ ప్రాంతానికి కూడా ఉన్నతమైనటువంటి పేరు. హైదరాబాద్ నగరం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎంపీ మిథున్ రెడ్డిని ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఆహ్వానించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంగా రాజమండ్రికి బయలుదేరారు. ఇటీవల ఆయనపై ఉన్న కేసులు, లీగల్ పరిణామాలు, రాజకీయ చర్చల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఎంపీ తదుపరి కార్యక్రమాలు, మీడియా సంభాషణలు, స్థానిక నేతలతో సమన్వయం ఇవి వేచి చూడాల్సిన అంశాలు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, ప్రతిపక్ష విమర్శల మధ్య మిథున్ రెడ్డి యొక్క స్థానిక అజెండా మరియు అభివృద్ధి అంశాలపై దృష్టి ఎక్కడ ఉండబోతోందనేది కీలకంగా మారింది. సార్
అలా నువ్వు వెళ్ళానే మంత్రి నాదెండ్ల మనోహర్ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది నూతన అప్డేట్ అయిన రేషన్ కార్డులను ఇంటింటికి అందజేస్తారు. కార్డులో మార్పులు చేర్పులకు అక్టోబర్ 31 వరకు గడువు ఉండగా వచ్చే వారం నుంచి మన మిత్ర వాట్సాప్ యాప్ లో డిజిటల్ కార్డ్ యాక్సెస్ ఇవ్వబడుతుంది. అలాగే ఆన్లైన్ లో కూడా కరెక్షన్లు చేసుకునే వీలుంటుందని తెలిపారు. నకిలీ మధ్యవర్తులు ఫీజు డిమాండ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ అనుమానం వచ్చినా హెల్ప్ లైన్లను సంప్రదించాలన్నారు. ఈ చర్యలతో లబ్ధిదారుల చేరువ ఇంకా సులభం కాకపోవడమే కాక పారదర్శకత, ట్రాకింగ్ మెరుగుపడుతుందని ప్రభుత్వం చెప్పింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య డిజిటల్ గ్యాప్ తగ్గించడమే లక్ష్యంగా జిల్లాలో ఆల్రెడీ 90% వరకు చేరగలిగాం. ఈ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని, అక్కడున్న డేటాబేస్ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డ్లో కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచచ్చు. 15వ సెప్టెంబర్ కల్లా, అంటే ఈ నెల 15 నుంచి మేము చివరి విడత ఈ 9 జిల్లాలు కూడా మేము కార్డుల పంపిణీ చేయబోతున్నాం. కాబట్టి 31 అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా దయచేసి మీరు చేయించుకోండి. 31 అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం. మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మన మిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం. వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు, మీ కార్డ్ నంబర్ పెడితే తప్పకుండా ఆ మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డు సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం. కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ కోటా నీలిమ బీజేపీ ఐటీ సెల్పై అసత్య ప్రచారం, ఆరోపణలు చేస్తూ కఠినంగా స్పందించారు. ఫ్యాక్ట్ చెక్ కు తట్టుకోలేని వ్యాఖ్యానాలు, ఎడిటెడ్ క్లిప్స్, అపోహలు వ్యాప్తి చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యంలో విచారకరమని పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బాధ్యతాయుత సంభాషణ అవసరమని, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణలు, మోసపూరిత ప్రచారం అనేవి అంగీకారమైనవి కావని కోటా నీలిమ వ్యాఖ్యానించారు. పారదర్శకంగా ధృవీకరించగల సమాచారం మీదే రాజకీయ చర్చ నడవాలని కోరారు. ఓటర్ కార్డ్స్ ఉన్నాయని ఈ రోజున మీ ముందర లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత సాక్ష్యాధారాలతో వాస్తవాలు ఏంటో చెప్పడానికి వచ్చాను. 2017లో అంటే 8 ఏళ్ల క్రితం ఇల్లు షిఫ్ట్ అవుతూ ఆ టైంలో ఫామ్ 6 అనేది ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫామ్ దాన్ని ఫిలప్ చేసి మా అడ్రస్ ఎలక్షన్ ఓటర్ ఐ కార్డులో షిఫ్ట్ చేయమని అడగడం జరిగింది. ఆ తర్వాత కొత్త ఎక్కడైతే అడ్రస్ ఉందో అక్కడ ఇంకో ఓటర్ ఐ కార్డు ఎలక్షన్ కమిషనే మాకు ఇచ్చింది. మేము ఇచ్చిన ఫామ్ కాపీ ఇది. 2017లో మేము ఫిలప్ చేసిన ఫామ్ ఇది. దీనికి ఎలక్షన్ కమిషన్ రిసీవ్ చేసుకున్నాము అని అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చింది. మరి మా పని, మా బాధ్యత మేం చేసుకున్నాం. నాగరికుల్లాగా, లా అబైడింగ్ సిటిజన్స్, లా ఫాలో చేసే సిటిజన్స్ లాగా మేము చేయాల్సిన పని మేము చేసాం. ఎలక్షన్ కార్డు మాది అక్కడి నుంచి డిలీట్ చేసేయండి, షిఫ్ట్ చేయండి ఇంకో చోటుకి, మేము కొత్త చోటుకి వెళ్ళామని చెప్పడం జరిగింది. సైన్ కూడా చేసి ఇచ్చాము ఈ ఫామ్. ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏమిటి? ఈ ఫామ్ తీసుకుని ఎక్కడైతే మేము షిఫ్ట్ అయిపోయామో అక్కడి నుంచి ఆ ఓట్ కట్ చేసి ఎక్కడైతే మేము వెళ్ళామో అక్కడ ఓట్ ఉండేటట్టు చూడటం. ఎందుకంటే మన దేశంలో 1 person 1 vote అనే రూల్ ఉంది. ఒక మనిషి ఒకటే ఓటు ఉండాలి, వాళ్ళకి ఒకటే ఈపిక్ ఉండాలి. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ పని చేయాల్సింది. ఈ బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. మా బాధ్యత మేం చేసాం. వి సబ్మిటెడ్ ద ఫామ్, టైమ్లీ సబ్మిట్ చేసాం. అది వాళ్ళు ఎక్నాలజ్మెంట్ తీసుకుని దాని ఈ ఫైల్ని జాగ్రత్తగా కూడా పెట్టుకున్నాం. కాబట్టి ఈ రోజున 8 ఏళ్ల తర్వాత
సడన్ గా మేలుకొని ఈసీఐ మాకు నోటీసులు ఇచ్చి మీ దగ్గర 2 కార్డులు ఎలా ఉన్నాయని అడగటం చాలా హాస్యాస్పదం. చేయాల్సినది ఈ బాధ్యత వాళ్ళది, వాళ్ళు చూడాలి. మేము సబ్మిట్ చేసిన ఫామ్ ని ప్రాసెస్ చేయడం, దానికి ఆ తర్వాత కేటీఆర్ అవినీతి ఆరోపణలు ఖండిస్తున్న సందర్భంలో అవినీతి జరగలేదని నమ్మకం ఉంటే విచారణ సంస్థల గురించి భయం ఎందుకు అని ఎఫ్సీఐ చైర్మన్ ఫహీం ప్రశ్నించారు. వ్యవస్థలపై నమ్మకం ఉంటే ఏ స్వతంత్ర విచారణకైనా ఎదుర్కొనే ధైర్యం చూపాలని సూచించారు. ప్రజాధన వినియోగంపై ప్రశ్నలు రావడం సహజమని, పారదర్శకంగా డేటా, ఒప్పందాలు, నిర్ణయాల కారణాలను వివరించడం ద్వారా సందేహాలకు తెరపడుతుందని అభిప్రాయపడ్డారు. రాజకీయంగా మాటల యుద్ధం కంటే చట్టబద్ధ ప్రక్రియలో సహకరించడం ప్రజలకు నమ్మకం కలిగిస్తుందని ఫహీం వ్యాఖ్యానించారు. 45 కోట్లు పంపించడం అనేది ఒక మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అవగాహన ఉందా లేదా అని అడుగుతున్నా. కేబినెట్ అప్రూవల్ లేకుండా ఎలక్షన్ కోడ్ ఉండి నిధులు దారి మరలించినావు అంటే మళ్ళీ ఇది నేరం కాదా అని కేటీఆర్కి నేను ఈరోజు సవాల్ ఇస్తున్నాను. ఏసీబీ, సిట్, సిఐడి అనేటివి రాజముద్రలు కలిగిన సంస్థలు. ఇవన్నిటి కూడా ఇలాంటి ఏమైనా జరిగితే రాష్ట్రాల్లో విచారణలు, ఎంక్వైరీ కమిషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు వస్తారు, మీకు ఎంక్వైరీకి నోటీసులు ఇస్తారు, రామంటారు, ఎంక్వైరీ జరుగుతుంది. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎంక్వైరీ జరిగినప్పుడు వెళ్ళు, ఏసీబీ ఆఫీస్కి వెళ్ళు, నోటీస్ తీసుకో, మాట్లాడు. అక్కడ నిజాలు ఏమున్నాయో నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అక్కడ సమర్పించు. ఆ ఎంక్వైరీ నుంచి నువ్వు బయటికి రా. కడిగిన ఆనిముత్యంగా నువ్వు బయటికి వస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తారు. అది కాకుండా లొట్ట పీస్ కేసు ఇవి అని చెప్తున్నావు. మళ్ళీ గతంలో మీ దాంట్లో కూడా వేసిన ఏసీబీ, సిఐడి కేసులు అవన్నీ లొట్ట పీస్ కేసులా? మళ్ళీ ఆ విచారణలు అన్ని జరిగినాయి లొట్ట పీస్ విచారణలా? అవన్నీ మర్చిపోయి నేను రాను, నువ్వు రాకుంటే, ఎంక్వైరీకి రాకుంటే, నోటీసులు తీసుకుంటే ఎవరు రావాలో నీ దగ్గరకు వస్తాడు. ఆ మోడు కూడా అక్కడ చూస్తుండు కూర్చొని. ఆయన ఎవరో మేము సమయం వచ్చినప్పుడు చెప్తాము, నువ్వు ఎంక్వైరీకి రా, నువ్వు చేయనన్నప్పుడు వాళ్ళే ఎవరు రావాలో నీ దగ్గరికి వస్తారు, తీసుకుపోతారు, నీకు ఎంక్వైరీ చేస్తారు. నువ్వు నిజంగా అవినీతి చేయలేదంటే నీకు, నీ కుటుంబానికి అందరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేద్దాం. గతంలో అమరవీరుల స్తూపం దగ్గర వైట్ ఛాలెంజ్ నార్కో అనాలిసిస్ టెస్ట్ చేద్దాం అంటే మీ చెల్లికి, బావకి, సంతోష్ రావుకి చేసిన తర్వాత, నీకు బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు నార్కో అనాలిసిస్ టెస్ట్ నీకు, మీ అయ్యకు చేస్తే నిజాలు బయటపడతాయి. ఆయన సవాల్ ఇస్తుతాడు, పారిపోతాడండి. సవాల్ ఇస్తుతాడు, మేము రామంటే రాడు. మా యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా, మా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ కూడా ఆ రోజు రా, నీకు టెస్ట్ చేసుకుందాం, బ్లడ్ టెస్ట్ అంటే రాలేదు. అమరవీరుల స్తూపంకి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కూడా మా ముఖ్యమంత్రి గారు అప్పుడు రామంటే అప్పుడు కూడా పారిపోయిండు. మళ్ళీ నిజంగా మీకు విచారణకు రావాలంటే, ఇవన్నీ ఎంక్వైరీలు అంటే కాళేశ్వరం కోసం ఎందుకు పోయారు మీరు? హైకోర్టుకి ఎందుకు ఆశ్రయించారు మీరు? సవాల్ ఇస్తుతారు, రామంటే రారు. కామారెడ్డి బీసీ సభకు ముందు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ రిజర్వేషన్లపై జీవో వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో 42% అమలు ప్రభుత్వం చేతిలో ఉన్న అంశాలు కాబట్టి ఆలస్యం అర్థం లేదని అన్నారు. మీరు 42% రిజర్వేషన్ విద్య, ఉద్యోగాలలో లోకల్ బాడీలు అన్నారు కదా, మరి ఈ మూడింటి, కనీసం ఈ మూడింటి పైన అమలు అయింది అని చెప్పి కామారెడ్డి రేపు 15వ తారీఖున మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే కేవలం అమలయ్యేటివి మీ చేతిలో ఉండేటువంటివి అమలు చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా మూత పడేసి, అమలు కాని అంశాన్ని మీరు రాంగ్ రూట్లో పోయి ఒక జియో ద్వారా అమలు అవుతుందని చెప్తున్నారు. జియో ద్వారా అమలు కాదన్నా మీరు జియోని ఇష్యూ చేసి దాని పెద్ద భూతద్దంలో పెట్టుకొని మేము విజయం సాధించినామని చెప్పడం అనేది చాలా మోసం. బీసీలను చేస్తున్నటువంటి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద దగా, మోసం ఇది. మీకు చిత్తశుద్ధి ఉంటే మిగతా అన్ని కూడా బడ్జెట్తో పాటు మీరు మిగతా ఇచ్చినటువంటివి, ఒక మీ చేతిలో ఉన్నటువంటివి, మీ పరిధిలో ఉన్నటువంటివి, అసెంబ్లీలో పరిధిలోనే ఉన్నటువంటివి, మీరు ఒక జియోతోనే తయారయ్యేటువంటివి, ఆ జియోలు ఇష్యూ చేసి మీరు కామారెడ్డి సభ పెట్టి ఆ సభలో విద్యా ఉద్యోగాలపైన కూడా మీరు చర్చించండి. మాదే బాధ్యత. ఇవి అయిన తర్వాతనే ఎలక్షన్లో పోతాం, 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోతామని చెప్పండి. కానీ ఇన్నేళ్ళు మమ్మల్ని మోసం చేసిర్రు. ఇన్ని సంవత్సరాలు మేము మోసపోయినాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు, ఒక బడ్జెట్ లేదు, అడిగే నాథుడు లేడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఈ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు మమ్మల్ని విస్మరిస్తే ఇక ఊర్చుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా విద్యా, ఉద్యోగాలలో, మంత్రి పదవులలో, కార్పొరేషన్ చైర్మన్లలో, అన్నిట్లలో ఖచ్చితంగా కనీసం మీరన్న 42% అయినా రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ కూడా సిద్ధరామయ్య గారు కూడా పిలిపియాలి. ఒకవైపు మీరు ఆ రోజు ఇచ్చిన హామీలు
ఆ వీడియోలో చూపిస్తూ దాని అమలైనటువంటి ఏంటో కూడా మీరు చూపించాలి జనానికి అని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా. లేదనుకుంటే మేమే అది తయారు చేస్తాం, మీరు మాట్లాడేటువంటివి స్క్రీన్ ప్లే పెద్ద తయారు చేసి మేమే జిల్లాల వారీగా ప్రదర్శన చేస్తామని చెప్పి మీకు సమయం 3 రోజులు ఉంది కనుక ఈ 3 రోజులలో 4-5 రోజులలో మొత్తం జీవోలు ఇష్యూ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. టీటీడీ వేద పారాయణదారుల నియామక ప్రక్రియలో 700 పోస్టులు సృష్టించినప్పటికీ సెప్టెంబర్ 11న జరగాల్సిన ఇంటర్వ్యూలు ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారనే ఆరోపణలు బయటకు వస్తున్నాయి. డిప్యూటీ ఈవో గోవిందరాజన్ ఆధ్వర్యంలో ఫణేగ్నేశ్వర యాజుల నేతృత్వంలో నిక్షిప్తపాతి ఇంటర్వ్యూలు జరగాల్సిందని నమ్మకం జరుగుతుందని, కానీ చైర్మన్ జోక్యం చేసుకుని అడ్డుకున్నారని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తన వాళ్లకు అవకాశాల కోసం ప్రక్రియను నిలిపారన్న వాదనలపై టీటీడీ పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేదఘోషను ఆలయాల దాకా విస్తరించే సంకల్పం వెనకబడకూడదని, పారదర్శకత నియామకాలే శ్రేయస్సని వర్గాలు అంటున్నాయి. వేదపారాయణ స్కీమును పెద్ద ఎత్తున వ్యాప్తి చేయాలన్నటువంటి ఆలోచనతో రోజున నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజున అంటే 11వ తారీఖు సెప్టెంబర్న ప్రారంభం కావాల్సినటువంటి ఇంటర్వ్యూలను ఉద్దేశపూర్వకంగా చైర్మన్ గారు ఆపినట్టుగా బయటంతా చర్చ జరుగుతున్నది. ఈ వేదపారాయణ ఇంటర్వ్యూలకు సంబంధించి ఎంతో ఉన్నతమైనటువంటి సంస్కారం కలిగినటువంటి వ్యక్తి, టీటీడీలో నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, అన్ని విషయాల పట్ల కూలంకషమైనటువంటి చర్చ చేసి నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకునేటువంటి వ్యక్తి, అత్యున్నతమైనటువంటి అధికారిగా పేరుగాంచినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోవిందరాజన్ గారి ఆధ్వర్యంలో కృష్ణ యజుర్వేదం విభాగం అధ్యాపకుడైనటువంటి ఫణి యజ్ఞేశ్వర యాజులను నేతృత్వంలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ 700 మందిని వేదపారాయణదారులను తీసుకుంటే టీటీడీ ఎంతో మేలు జరిగేది. కానీ చైర్మన్ గారు ఉద్దేశపూర్వకంగా ప్రతిభావంతుడైనటువంటి గోవిందరాజుల గారిని పక్కన పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఇంటర్వ్యూలను ఆపివేయటం అభ్యంతరకరమైనటువంటి విషయం. తనకు కావలసినటువంటి వాళ్లను వేదపారాయణదారులుగా తీసుకోవాలన్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు. ఇది గోవిందరాజు గారిని తప్పించటము అంటే అంతకంటే తప్పిదం మరొకటి లేదు. ఎవరో ఆకాశరామన్న ఉత్తరాలు రాశారనో లేకపోతే ఎవరో కంప్లైంట్ చేశారనో 700 మంది వేదపారాయణదారులకు భృతి కల్పించేటువంటి అవకాశాన్ని ఆపివేయటం ఏ కారణం లేకుండా అది గోవిందరాజుల గారికి ఒక్కరికే మచ్చ తెచ్చే విషయం కాదు, మొత్తం బ్రాహ్మణ సమాజానికంతా కూడా చాలా వైఎస్ఆర్సీపీ వర్గాల ప్రకారం జగన్ హయాంలో బీసీ వర్గాలకు గుర్తింపు, కీలక బోర్డులు, కార్పొరేషన్ల ద్వారా ప్రాతినిధ్యం, పథక ప్రయోజనాల విస్తరణ కలిగిందని వాదిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష స్థితి సందేశాన్ని మరింత బలంగా తీసుకెళ్లే అవకాశంగా తీసుకుని బీసీ సమాజంలో చేసిన పనులను డేటాతో చూపించాలని పిలుపునిస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, టీడీపీ ఫేక్ ప్రచారంను సోషల్ మీడియాలో ఎదుర్కోవాలని అంటున్నారు. ఈ సందేశంలో కేంద్ర బృందువు బీసీలకు ముందు రాజకీయ, విద్య, ఉపాధిలో స్థిరమైన అవకాశాలు కల్పించే లక్ష్యాన్ని మళ్లీ బలంగా వినిపిస్తున్నాయి. మా హయాంలో నీవు వచ్చాయని కూడా చెప్పుకునే ఘనత మీకు దక్కించింది. వైఎస్ఆర్సీపీ వల్ల అది సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఘనత మీకు ఇచ్చారు. ప్రతిపక్షం లేకొచ్చాం. ఒక రకంగా ఇది మనకు మంచి అవకాశం. ఇప్పుడు ఏం చేయగలమనేది చూపే దిశగా అడుగులు వేసాము, చేసే ప్రయత్నం చేశాము, కొంతవరకు చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు, నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం లేకొచ్చేసరికి ఈ కులాలు ఏవైతే మనం అనుకున్నామో, మిమ్మల్ని ఏవేటికైతే బాధ్యులు పెట్టారో ఆ కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ చైతన్యపరిచి వైఎస్ఆర్సీపీతో ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిస్తే మన బిడ్డలు
బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది, మన కులానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. మనకు కావాలనుకున్న రకంగా ఏ వైపు మనం వెళ్ళాలంటే ఆ వైపు తగిన ప్రోత్సాహం ఇచ్చే పార్టీ, ముందుకు నడిపించే పార్టీ, ప్రభుత్వంలోకి వస్తే ఇంకా మరింత మెరుగైన జీవితాన్ని ఇవ్వగలిగిన పార్టీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారని ఈ చైతన్యం వాళ్ళల్లో కదిలించే రకంగా, ఎందుకంటే మనం చెప్పుకోవడానికి. ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రైతు సమస్యలపై విస్తృత సమీక్షకు సిద్ధమయ్యారు. ఎరువుల సరఫరా, సీడ్ నాణ్యత, నీటిపారుదల నిర్వహణ, పంట బీమా, నష్టపరిహారం వంటి అంశాలపై సంఖ్యలతో పాఠం చెప్పనున్నట్టు సంకేతాలు, ముందస్తు నిల్వలు, బ్లాక్ మార్కెట్ అరికట్టడం డిమాండ్ చేశారు. సప్లై మ్యాపింగ్, జిల్లాల వారీ మానిటరింగ్ ద్వారా సంక్షోభం తలెత్తనివ్వమని చెప్తున్నారు. అన్నదాతకు నీతి అనేది థీమ్. దానికి అనుగుణంగా చర్యల పథకాలు ప్రజలకు వెల్లడించే అవకాశం ఉంది. కట్ చేసి 24 మధ్యన మనందరం చూశాం, అనుభవించాం. రాష్ట్రాన్ని కుక్కలి చింపినటువంటి విసిరాగ్గా మార్చాడు. ఇప్పుడు ఆ పిచ్చోడు ప్రతిపక్ష హోదా ఇమ్మని అడుగుతున్నాడు అన్నట్టుగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆయనకు అలవాటు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో కనీసం తెలియలేనటువంటి పరిస్థితి. వారంలో ఒకరోజు రావడం, పూర్తిగా అబద్ధాలు మాట్లాడడం, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం 16 మాసాలుగా ఆనవాయితీగా జరుగుతుంది. నిన్నను పాత్రికేయుల సమావేశం పెట్టాడు. నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయనకి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేదు అని. కానీ ఆ పిచ్చోడు మాటలు కొంతమందైనా నమ్మి మళ్ళీ మోసపోతారనే ఉద్దేశంతోనే ఎప్పటికప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా ప్రజలకి వాస్తవాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందుకే మేము తప్పనిసరి పరిస్థితిలో ఈ సమాధానం చెప్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. నిన్న సమావేశంలో చూస్తే 2 విషయాలు ప్రధానంగా తీసుకున్నాడు. ఒకటి మెడికల్ కాలేజీలు, 2 రైతు సమస్యలు. ఈ రెండింటి మీద పూర్తిగా అవగాహన లేనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడతాడని నేను ఊహించలేదు. ప్రధానంగా రైతుల గురించి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుందని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. 5 సంవత్సరాలు మాట్లాడితే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య ఆంధ్ర రాజకీయ సంభాషణల స్థాయి దిగజారడానికి జగన్ వాగ్దానం కారణమని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో విభేదాలున్నా పదజాలంలో సంస్కారం ఉండాలని, అభిప్రాయ భేదాలు విధానాలపై ఉండాలని అన్నారు. విమర్శలు సరే, కానీ వ్యక్తిగత విమర్శలు, అసభ్య వ్యాఖ్యలు తగవని హెచ్చరించారు. ఇదే సమయంలో ప్రతిపక్షంగా టీడీపీ పాలనాపరమైన లోపాలపై కఠిన ప్రశ్నలు అడగడంలో వెనకడుగు వేయబోదని చెప్పారు. ప్రజా చర్చను మళ్లీ విధానాల వైపు తిప్పడం అవసరమని అభిప్రాయపడ్డారు. అశ్లీల పదజాలాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నేను మహిళల్ని కించపరచాలని కాదమ్మా. అలా ఉంది నీ మాట తీరు. బాయిలో దూకబెట్టే నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే, నీకేమైనా రికార్డెడ్గా ఏదైనా ఆథెంటిసిటీ ఉంటే ప్రశ్నించు ప్రభుత్వాన్ని. బాయిలో నేను అడుగుతున్నాను, అక్క చెల్లి మీరు చెప్పండి, మీరు మహిళ కూడా ఉన్నారమ్మా చెప్పండి, అనొచ్చా బాయిలో దూకండి వెళ్ళి? ఏమిటి శాపనార్థాలు? ఇలా పిల్లి శాపనార్థాలు పెట్టినట్టుంది, పిల్లి శాపాల్లాగా. ఎన్ని శాపనార్థాలు పెట్టినా నువ్వు ఎన్ని బాయిలో దూకమని చంద్రబాబు నాయుడు గారిని, ఆయనే ముఖ్యమంత్రి, నువ్వు కాలేవు ముఖ్యమంత్రి.
ఇక నువ్వు ఈ రకంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే నువ్వు భవిష్యత్తులో ఏ నాటికి ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆటో డ్రైవర్ల కోసం తీర్చిదిద్దిన సహాయక చర్యలను వివరించనున్నారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ, ఆర్థిక సాయం, వాహన అప్గ్రేడ్, క్రెడిట్ లైన్లు, స్కిల్ అప్గ్రేడ్, డ్రైవింగ్ సేఫ్టీ, ట్రైనింగ్ వంటి అంశాలపై సమగ్ర ప్యాకేజీ ఆశించబడుతోంది. కమ్యూనిటీ గ్యాప్ లోన్లు, ఇంధన వ్యయ తగ్గింపు స్కీమ్లు, నగర స్థాయిలో స్టాండ్ మేనేజ్మెంట్ కూడా చర్చలో ఉండొచ్చు. అనాధికారిక అడ్డంకులకు తొలగించడం, డిజిటల్ పేమెంట్ సౌలభ్యాలు పెంచడం ఇవి కూడా కీలకమని తెలిపారు. బెదిరింపులు, మేము రేపు అధికారంలోకి వస్తున్నాం మీ అంత చూస్తామని అంటే బెదిరింపించే ధోరణి తప్ప ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించే పరిస్థితి లేదు. నీకు అలాంటి పరిస్థితి రావాలనుకున్నప్పుడు అసలు నీకు బెదిరింపే అవకాశం మీకు రాదు, అధికారంలో రాదు. ఈరోజు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని మెడలో ఉంచి నేను తెస్తామని 5 సంవత్సరాలు మోసగించావు ప్రజల్ని. అదే ప్రజలు నేను మోసపోయామని తెలుసుకొని ఈరోజు ప్రత్యేక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వారు ఈరోజు చేశారంటే కేవలం నీ మోసాలు గమనించారు. ఆ మోసాలు వినే ప్రజలు ఇప్పుడు లేరు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక 25 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో వస్తుందని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకత్వం కానీ చెప్తుంటే అది చూసి ఓర్వలేక భయాందోళనకు గురై ఒక సైకోలో తయారయ్యి నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తున్నావు. రాక్షసుడి పరిపాలన చూసాం 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసే ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా చూడలే. అందుకే ఈరోజు నారా లోకేష్ గారిని ఒకసారి చూడు, చంద్రబాబు నాయుడు గారిని చూడు, ఒక పవన్ కళ్యాణ్ చూడు, ఒక బీజేపీ నాయకత్వాన్ని చూడు, ఎంత బాధ్యతతో ఉన్నారు. నేను నేపాల్లో తెలుగు వాళ్ళు ఉండిపోతే మాకు బహిరంగ సభ, ఒక ప్రతిష్టాత్మకమైన బహిరంగ సభ పెట్టుకుంటే ఆ బహిరంగ సభ కూడా లోకేష్ గారిని రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి నీ బాధ్యత నెరవేర్చి తెలుగు వాళ్ళని తీసుకురమ్మంటే ఈరోజు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి తెలుగు వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి. అది బాధ్యత గల నాయకత్వం అంటే. కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేస్తావు, కనీసం అవగాహన లేదు, ప్రజలు తప్పుదోవ పట్టిస్తానని బాధ లేదు, కనీసం ప్రజలకి మంచి చేయాలని ఆలోచన లేదు. సరే 5 సంవత్సరాల్లో నువ్వు వెలగా చేయలేదు, దోపిడీ చేసావు, అన్యాయం చేసావు, ప్రజలను మోసగించావు. ప్రభుత్వ విమర్శలు లక్ష్యంతోనూ వాస్తవాలతో ఉండాలి. కానీ మాజీ సీఎం చంద్రబాబు వంటి నాయకులపై వ్యక్తిగతంగా అసభ్యంగా మాట్లాడడం సముచిత స్థానం కాదని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. పాలనా పరంగా లోపాలపై ఏ పార్టీ అయితేనేం ప్రశ్నిస్తే లేస్తే స్వాగతమే గాని పదజాలం దిగజారితే ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటాయని హెచ్చరించారు. ప్రతిపక్షం ఇచ్చే ఇన్పుట్లు పాలనను మెరుగుపరచడానికి ఉపయోగపడాలని, అదే ఆరోగ్యకర రాజకీయ సంభాషణ అని ఆయన చెప్పారు. సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం. ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం. కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తానని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి ఎవరైనా సరే. వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని గౌరవించాలి. సరే, వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపొచ్చు. కానీ హరిరామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.